హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ వరల్డ్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా పాజిటివ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అలానే ఉండండి. అండ్ నేనైతే 1 వీక్ వరకు వీడియోస్ అయితే చేయలేదు. వై బికాజ్ అంటే నేను తిరుపతికి వెళ్ళాను, తిరుమలకి. అండ్ దాంతోపాటు గోల్డెన్ టెంపుల్కి కూడా వెళ్ళాను, మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి. అండ్ వెళ్ళాలి అనిపించింది. నేను నా మైండ్ ఖరాబ్గా ఉన్నప్పుడల్లా నేను ఏదో ఒక గుడికి అయితే వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను. అండ్ ఈసారి అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని. అలాంటిది ఈసారి పిల్లల్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. పిల్లలు అండ్ నేను అయితే వెళ్ళేసాము. అండ్ హ్యాపీగా స్వామిని అయితే 2 సార్లు దర్శనం చేసుకున్నాను. ఒక్కసారి కాదు, 2 సార్లు దర్శనం చేసుకున్నాను. అండ్ నా పిల్లలు నేను క్షేమంగా వెళ్ళేసి అయితే వచ్చాము. దానికి ఆ స్వామికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అది నేను అక్కడే చెప్పేశాను కూడా. అది కూడా 2 సార్లు అయితే దర్శనం చేసుకున్నాను. అండ్ నాకు తెలియని స్టేట్ అనమాట పిల్లల్ని తీసుకొని. అండ్ నేను తమిళనాడుకి అయితే వెళ్ళాను, వెల్లోర్ అనమాట, శ్రీపురము. ఎవరైనా వెళ్ళి ఉంటారో ఉండరో నాకు తెలియదు, చూసే వ్యూవర్స్లో అయితే. శ్రీపురం వచ్చేసి అమ్మవారు అనమాట, లక్ష్మీనారాయణి, మన మహాలక్ష్మీదేవి లక్ష్మీనారాయణిగా కొలువు తీరి ఉంటారు. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ స్వర్ణముఖి అంటే స్వర్ణముఖి దేవిగా ఇట్లా సాక్షాత్కారం చేస్తారు అమ్మవారు. మనకి చూస్తున్నారు కదా, 70 కేజీల బంగారుపు విగ్రహం అన్నమాట. ఈ అమ్మకి మనం మన చేతితో అభిషేకం చేసుకోవచ్చు. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. ఫొటోస్ కానీ అక్కడ ఏం తీనివ్వరు, ముందరికే మనకి ఫోన్ అయితే లోపల పెట్టేయాల్సి వస్తుంది. అండ్ చూడండి, అమ్మవారి టెంపుల్ అయితే ఇట్లా ఉంటుంది. బంగారు వర్ణం, బంగారు రూపుతోటి, బంగారు తాపడంతో చుట్టూతో కోనేరు అయితే ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఇంకోటి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, తిరుమలకి అందరూ రిజర్వేషన్స్ చేసుకొని బుకింగ్స్ చేసుకొని వెళ్తారు కదా. నేనైతే ఎటువంటి బుకింగ్స్ చేసుకొని వెళ్ళను. ఎప్పటికప్పుడు నాకు అంటే తిరుమల అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, నేనే ఏ బుకింగ్ చేసుకోకపోయినా సరే ఆ స్వామి దర్శనం అట్లా ఈజీగా అయిపోతుంది. నాకు బాగా ఇష్టం అన్నమాట. మీరు నా చేతి మీద టాటూ కూడా చూసుంటారు, వెంకన్న బాబు టాటూ ఉంటుంది నా హ్యాండ్ పైన, చూసే ఉంటారు కదా. నాకు చాలా ఇష్టము. అండ్ వెళ్ళేస్తాను, వచ్చేస్తాను ఇట్లే. నాకైతే అంత ఫస్ట్లో తెలిసేది కాదు నాకు కూడా, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. అండ్ తర్వాత వెళ్తూ ఉంటే నాకు అసలు బాగా అలవాటైపోయింది. ఇంకా అక్కడి నుంచి అయితే నాకు రాబుద్ధి కూడా అవ్వదన్నమాట. అసలు అక్కడే కూర్చొని గోపురం ఎదురుగా కూర్చొని నేనైతే చూస్తూనే ఉంటాను. ఎంతసేపు చూస్తూ ఉంటానో నాకే తెలియదు. అట్లా చూసుకుంటా కూర్చుంటా ఎంతసేపు అయినా కూడా. ఈసారి పిల్లలతో వెళ్ళడం అనేది నాకు బాగుంది. బట్ వాళ్ళని చాలా జాగ్రత్తగా కేర్ తోటి వెళ్ళాలి కాబట్టి చాలా కేర్ తీసుకొని అయితే వెళ్ళాను. బట్ ఫైనల్లీ ఐ సక్సీడ్ అనమాట. ఖచ్చితంగా అయితే సక్సెస్ అయితే సాధించుకొని వచ్చాము, ముగ్గురం కలిసి వెళ్ళి. ఓకే, దాని వరకు నేనైతే దేవుడికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ నాకు సహకరించిన యూనివర్స్కి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎక్కడ కాకుండా మిస్లీడ్ అవ్వకుండా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చాము. దానికి సో మెనీ థ్యాంక్స్ ఫర్ యూనివర్స్. అలానే నాకు సపోర్ట్ చేసిన నా ఏంజల్స్ కూడా మెనీ థ్యాంక్స్ అండి. అలానే ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని, మన వ్యూవర్స్ అందరూ కూడా, చూసేవాళ్ళు చూడని వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళకు కావాల్సిన దాంతో సాటిస్ఫైగా ఆరోగ్యాలతో ఉండాలని నేను దండం పెట్టుకొని అయితే వచ్చాను. అందరూ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలని, వాళ్ళ బాధలు ఏవైతే ఉన్నాయో త్వరగా నెరవేరాలని కూడా నేను స్వామికి అడిగి వచ్చాను. ఖచ్చితంగా మీ బాధలు ఏవైతే ఉంటాయో అవి త్వరగా తీరిపోవాలని కోరుకుంటున్నానండి. అండ్ చాలా చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది. శ్రీవారి దర్శనంకి వెళ్తే మీకు తెలియనిది ఏముంది, అంతా తెలిసే ఉంటుంది. శ్రీవారి దర్శనం కోసమే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. నేనైతే బుకింగ్స్ చేసుకోను, శ్రీనివాసంలో దిగుతానండి. శ్రీనివాసంలో తీసుకుంటా, బస్ స్టాండ్ దగ్గర శ్రీనివాసం ఉంది కదా. నేను టోకెన్ కూడా అయితే మనీ తీసుకోనండి. ఎప్పుడైనా అవసరము తొందరగా దర్శనం కావాలంటేనే నైట్ వెయిట్ చేసి టోకెన్ తీసుకుంటా. అదర్వైజ్ అసలు అవసరమే లేదు. వెళ్ళి వైకుంఠం 2లో సర్వదర్శన్లో నుంచుంటే
4 గంటలు అయ్యేది 6 గంటలు అవుతుంది అంతే తప్ప ఇంకే ప్రాబ్లం ఉండదు. ప్రశాంతంగా స్వామిని అయితే చూడొచ్చు. వెళ్ళేస్తాము, వెళ్ళి నుంచునేసి దర్శనానికి అయితే వెళ్ళిపోతాము. ప్రాబ్లం ఏం లేదండి, చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, శ్రీవారి దర్శనం కోసము రూమ్ బుకింగ్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అకామిడేషన్ దొరకకపోతే ప్రాబ్లం ఫీల్ అవ్వకండి. ఇప్పుడు వచ్చేసి సిఆర్ఓ ఆఫీస్లో ఇస్తున్నారండి రూమ్స్, అప్పటికప్పుడు తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ 1 or 2 అవర్స్లో మీకైతే అయిపోయింది రూమ్ అయితే. అకామిడేషన్ క్లారిఫికేషన్ అనేది వస్తుంది ఖచ్చితంగా. అంటే అంతకుముందు ఓన్లీ ఇస్తూ ఉండేవారు కదా, ఇప్పుడు ఆన్లైన్ కాకుండానే ఆఫ్లైన్ కూడా ఇస్తూ ఉన్నారు. అక్కడికి పోయేసి అంతా మనము అడిగింటే ఖచ్చితంగా మన ఆధార్ చూపిస్తే మనకి రూమ్ అయితే అలాట్ చేస్తారు. అలాట్ చేసేదానికి మాత్రము ఒక 2 hours టైం అయితే పడుతుంది. అంతలోపు నేనైతే ఏం చేశానంటే, పైకి వెళ్ళిపోయిన తర్వాత కొండపైకి ఎక్కాక ఇంక అక్కడ ఉండలేం కదా, ఖచ్చితంగా రూమ్ అయితే చూసేసుకొని ఆధార్ అయితే ఇచ్చేసి అప్డేషన్ చేపించుకున్నాను. అది వచ్చేసరికి 1-2 hours పడుతుంది అనగానే నేనేం చేశానంటే వరాహస్వామి టెంపుల్కి వెళ్ళేసి అక్కడ దర్శనం పుష్కరిణిలో స్నానం చేసేసి వరాహస్వామి టెంపుల్ దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. అంతవరకు లోపి రూమ్ అయితే వచ్చేసింది. అట్లా చేశానండి, టైం వేస్ట్ చేయకుండా. బ్యాగ్స్తోనే అండి, విత్ బ్యాగ్స్తోనే అట్లనే ఆ పిల్లల్ని వేసుకొని మూవ్ ఆన్ అయ్యాను. అంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. అంత క్రౌడ్లో కూడా మీకు తెలుసు ఎంత క్రౌడ్ ఉంటుందో, ఎంత రష్గా ఉంటుందో, ఎంత పెద్దవాళ్ళే తప్పిపోతూ ఉంటారు. ఆల్వేస్ అనౌన్స్మెంట్స్ వస్తూనే ఉంటాయి. బట్ అంత క్రౌడ్లో కూడా నా పిల్లలు నేను క్షేమంగా వెళ్ళి వచ్చామంటే అంతా వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షం అని నేను అనుకుంటున్నాను. అండ్ నమో నారాయణాయ. అండ్ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము, లాగ్ అయితే అయిపోయింది. అండ్ స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు వచ్చేసి మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయో చూద్దాము. కరెంట్ ఫీలింగ్స్ చూసే ముందర రీసెంట్ పాస్ట్లో ఎలా ఉన్నారో చూద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్ రీసెంట్ పాస్ట్లో ఎలా ఉన్నారు, రీసెంట్ పాస్ట్లో ఫీల్ అవుతూ ఉన్నారు అంటే ఎప్పుడు అయిపోతుందా ఈ కర్మ, ఎప్పుడు ఎండ్ అయిపోతుందా, న్యూ బిగినింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని ట్రాన్స్ఫార్మ్ జరుగుతూ ఉంది. అండ్ రీసెంట్ పాస్ట్లో ఇంకా ఏమనుకుంటున్నారంటే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎట్లాంటి అడ్వెంచర్ అయినా చేసి యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలైతే అనుకుంటున్నారు. అండ్ రీసెంట్ పాస్ట్లో ఇంకా ఏమనుకుంటున్నారు చూద్దాం. మిమ్మల్ని మీకు ఒక లగ్జరియస్ లైఫ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఫ్రూట్ఫుల్ లైఫ్ అన్నమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు ఏ ఫినాన్షియల్ స్టెబిలిటీ, అదే మీకు ఏ ఫినాన్షియల్ స్ట్రగుల్ లేకుండా మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలని అయితే అనుకుంటున్నారు. మీరు ఒక ఇండిపెండెంట్ లేడీ అని వాళ్ళకి తెలుసు. మీరు సెల్ఫ్ గ్రోత్ అంటే మీకు సెల్ఫ్ గ్రోత్, సెల్ఫ్ ఇండిపెండెన్సీ ఉంది మీకు అని వాళ్ళకి తెలుసు. రీసెంట్ పాస్ట్లో ఇంకా ఏం థింక్ చేస్తూ ఉన్నారు చూద్దాం. స్పై చేస్తూ ఉన్నారండి. ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ సినారియో కావచ్చు. స్పై చేస్తూ ఉన్నారు, న్యూ ఐడియాస్ థింక్ చేస్తూ ఉన్నారు. ఇంకా మీరు ఇంకా కొన్ని ఐడియాస్తోని థింక్ చేస్తూ ఉన్నారు. మెంటల్ ఎనర్జీ స్ట్రెస్ యూస్ చేసి మీరు ఏం చేస్తూ ఉన్నారు అంటే మీ ఎనర్జీస్ వాళ్ళకి అందడం లేదు. సో మీరేం చేస్తూ ఉన్నారు అని వాళ్ళు ఆతృతగా, యాంగ్జైటీగా ఇంకా తెలుసుకుంటూ ఉన్నారు. ఈ సోషల్ మీడియాలో వచ్చేసి స్పై చేస్తూ ఉన్నారు. ఓకేనా. ఇంకా రీసెంట్ పాస్ట్లో మీరు ఎలా ఉన్నారు చూద్దాం. రీసెంట్ పాస్ట్లో మీరు ఎలా ఉన్నారు. మీరు న్యూ బిగినింగ్స్, న్యూ ఐడియాస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు న్యూ క్రియేటివిటీగా ఆలోచించాలనుకుంటున్నారు. మీ విల్ పవర్, మీ పొటెన్షియల్ ఎనర్జీలో మీరున్నారు. న్యూ బిగినింగ్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా మీరు ఒక హెరోఫెంట్ ఎనర్జీలో కూడా ఉన్నారు. అంటే మీ ఇంట్యూషన్లో మీరు ఆలోచించుకుంటూ ఉన్నారు. మీరు ఎవరినైనా కౌన్సిల్ చేయగలరు.
మీరు ఎవరినైనా ఫర్గివ్ చేయగలరు కూడా. మీకు ఒక ఇన్నర్ విజ్డమ్ అనేది ఉంటుంది. మీ రూల్స్ మీకుంటాయి, మీ ఎథిక్స్ మీకుంటాయి, మీ మోరల్స్ మీకుంటాయి. ఓకే. అండ్ మీ రీసెంట్ పాస్ట్లో ఇంకా ఏమనుకుంటున్నారు? మీ రీసెంట్ పాస్ట్లో వచ్చేసి మీరు మీ ప్రేమనంతా మీ పర్సన్ మీద ఉన్న ప్రేమనంతా పోసుకొని కూర్చున్నారు. అంటే మీ పర్సన్ పైన ఉన్నటువంటి లవ్ అంతా కూడా దాచిపెట్టుకొని ఉన్నారు. ఎమోషనల్గా వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు. బట్ బ్యాలెన్సింగ్గా ఉన్నారు. వాళ్ళ పైన ప్రేమ ఉంది కానీ బ్యాలెన్స్గా ఉన్నారు. దాన్ని ఏం గప్చిప్గా ఉన్నారు. దాన్ని ఏమి బయటకి పోర్ట్రేట్ చేయట్లేదు. దాన్ని అంతా పోసుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రేమను అంతా దాచిపెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎట్లా ఉన్నారో చూద్దాం. రీసెంట్ పాస్ట్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం అయితే కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. చూడండి, హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఎఫిషియన్సీ రావాలి అనుకుంటున్నారు. మీ వర్క్లో మీకు సారీ అండి, నాకు కొంచెం ఆయాసంగా కూడా ఉంది. వాటర్ చేంజ్ అయింది. వాళ్ళకి నాకు అంత కోల్డ్ కాఫ్ ఉంది. చాలా విపరీతంగా గొంతు. అంటే నైట్ మేము వచ్చేసి దర్శనంలో 2:30కి అట్లా అయిపోయింది దర్శనము. నేనేమి దుప్పట్లు కానీ ఏం తీసుకెళ్లకుండా వెళ్ళిపోయిన. పైకి పిల్లలు ఉన్నారు కదా పట్టుకోవాలని చెప్పి. 2:30 నుంచి 3:30 వరకు అంతా చలిలో ఉన్నాము. ఏమీ అర్థం కాలేదు. చలి వేసేసింది బాగా. ఇంకా ఆడే ఉండి బస్సు వచ్చే వరకు వెయిట్ చేసి దిగామన్నమాట కిందకి. సో దానివల్ల విపరీతంగా ఆయాసం వస్తుంది, దగ్గు కూడా వస్తుంది, హెల్త్ బాగుండలేదు. అందుకే నేను వీడియో చేయకపోవడానికి కూడా 1 వీక్ అయిపోయింది కారణము. అయితే మేము రావడం కూడా లేట్ అయింది. 5 డేస్ అట్లా మధ్యలో అంతా అక్కడే ఉన్నాము. సో అందుకనే నేను వీడియోస్ పెట్టలేకపోయాను. సో సారీ దానికి. అయితే మీ రీసెంట్ పాస్ట్లో అయితే ఇట్లా ఉన్నారు. మీ పర్సన్ రీసెంట్ పాస్ట్లో అయితే ఇట్లా ఉన్నారు. ఓకేనా. అండ్ ఇప్పుడు వాళ్ళ ఎమోషన్స్ అండ్ ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. మా వ్యూయర్స్ ఒక పర్సన్ ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నారు రైట్ నౌ, ఇంటెన్షన్స్ అండ్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి చెప్పండి యూనివర్స్. మా వ్యూయర్స్ ఒక పర్సన్ ఇంటెన్షన్స్ అండ్ ఎమోషన్స్ ఎట్లా ఉన్నాయి రైట్ నౌ చెప్పండి యూనివర్స్. ఇప్పుడు న్యూ బిగినింగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. న్యూ గ్రోత్ కావాలనుకుంటున్నారు. మిమ్మల్ని వదిలేసేయాలని ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. బట్ మూవ్ ఆన్ అవుతారా అవరా చూద్దాం. న్యూ గ్రోత్ కోసం చూస్తున్నారు వర్క్లో. బట్ ఇన్డిసిప్లైన్గా వెళ్ళిపోతూ ఉన్నారు. గ్రోత్ అయితే ఉంది. గ్రోత్ కావాలని డివైన్ని ప్రే చేస్తున్నారు. గ్రోత్ అయితే ఉంది. బట్ ఇన్డిసిప్లైన్ వేలో ఇమ్మిచ్యూర్గా వెళ్ళిపోతున్నారు. అంటే వెనక ముందు ఆలోచించకుండా పోతూ ఉన్నారు. ముందరికి వెళ్ళి దామని పడేటట్టున్నారు. ఎందుకంటే అక్కడ ఎవరు చేసే వాళ్ళు ఎవరు చేస్తున్నా కూడా ఆగే పరిస్థితి కనిపించట్లేదు. మూవ్ ఆన్ విపరీతంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు. రిస్క్ టేకర్ లాగా మూవ్ అయిపోతున్నారు. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు చూడండి. లవర్స్ కార్డ్ అయితే వచ్చేసింది. మీరు మీ పర్సన్ సోల్మేట్ కనెక్షన్ అని చెప్పి చూపిస్తుంది. మీ పర్సన్ ఎక్కడున్నా సరే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ దగ్గరికి అయితే ఎట్టే పరిస్థితిలో వచ్చేస్తారు. వై? బికాజ్ ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ అని చెప్పి చెప్తుంది. తెలుసు కదా, లవర్స్ కార్డ్ అంటేనే సోల్మేట్ కనెక్షన్. మీరు ఫెమినైన్ ఎనర్జీ, మస్కులైన్ ఎనర్జీస్లో ఉంటారు. సో మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్. మిమ్మల్ని వదిలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. అండ్ బాధనైతే వుండెడ్లీ పర్సన్ లాగా వెయిట్ చేస్తూ ఉన్నారు. అంతా కత్తులు గుచ్చేసుకొని ఉన్నాయి. సో డీప్ డిప్రెషన్లో ఉన్నారు. అండ్ డీప్ బాధలో ఉన్నారు. చాలా సొరవలో ఉన్నారు. చాలా పెయిన్ అయితే తీసుకుంటా ఉన్నారు మాటల వల్ల. మీ ఇద్దరికి జరిగిన మాటల వల్ల పెయిన్ అయితే తీసుకుంటున్నారు. చూస్తున్నారు కదా, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. చాలా 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 ఎమోషనల్లీ వీక్గా ఉన్నారు. ఎమోషనల్లీ అన్బ్యాలెన్స్డ్గా ఉన్నారు. చాలా వీక్ మెంటాలిటీలో ఉన్నారు. ఓకే. అండ్ ఫినాన్షియల్గా కూడా వాళ్ళ దగ్గర అంత స్టెబిలిటీ లేనట్టుంది. ఫినాన్షియల్గా కూడా గ్రో అవ్వలేకపోతున్నారు. ఫినాన్షియల్గా వర్కౌట్ అయితే చేస్తూ ఉన్నారు. ఎప్పుడొస్తుందా మంచి రోజులు, ఎప్పుడొస్తాయా స్టెబిలిటీ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ స్టెబిలిటీ ఉన్నా కానీ ఎక్కడ పెట్టాలి ఆ అమౌంట్ అంత తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే పోతాయా అని భయం, బాధ కూడా వస్తూ ఉన్నాయి మధ్యలో. దాని గురించి విపరీతమైన ఆలోచన చేస్తూ ఉన్నారు.
అండ్ వాళ్ళ కళ్ళకి మీరు ఒక ఎంప్రెస్ లాగా కనిపిస్తూ ఉన్నారు. అంటే మీ ఎనర్జీస్ మీ దగ్గరే ఉన్నాయి. మీ ఎనర్జీస్ వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఏమో ముప్పు తిప్పలు పెడతా ఉన్నారు. సో మీరు ఒక ఎంప్రెస్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళంటే వాళ్ళని మిమ్మల్ని చూస్తే అట్లా అనుకుంటా ఉన్నారు. మీకు అన్నీ తెలిసినా కూడా ఏం చెప్తలేరు. మీ యొక్క ఇంటెన్షన్స్ ఏమి వాళ్ళకి తెలుస్తలేవని సో ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ మీరు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. మీకు ఇన్నర్ విజ్డమ్, ఇన్నర్ నాలెడ్జ్ ఉంటుంది, నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. మీరు ఒక వాట్ నాట్ ఎవ్రీథింగ్, మీరు గ్రోత్ ఉంటుంది, ప్రాస్పెరిటీ ఉన్న ఉమెన్ అని చెప్పి మిమ్మల్ని ఉమెన్ ఆర్ మెన్ మీరు ప్రాస్పెరిటీ మీకు ఎక్కువగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. మీరంటే ఒక మంచి ఇంప్రెషన్ అయితే ఉంది వాళ్ళకి. అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడొస్తుంది ఫినాన్షియల్ స్టెబిలిటీ అనే దానికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా మీ పర్సన్ యొక్క ఫ్యూచర్ అవుట్కమ్స్ ఏంటి చూద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్ పర్సన్. మా వ్యూయర్స్ పర్సన్ యొక్క ఫ్యూచర్ యాక్షన్ ఏంటి, ఫ్యూచర్ యాక్షన్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు. సక్సెస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్ యాక్షన్ ఏంటి అంటే సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏమైతే ఉందో అది ట్రూ కావాలని కోరుకుంటున్నారు. దానికి స్టెబిలిటీ కావాలని కోరుకుంటున్నారు. అండ్ యూనివర్స్కి వచ్చేసి గ్రాటిట్యూడ్ కూడా చెప్పుకుంటా ఉన్నారు. యూనివర్స్కి వచ్చి గ్రాటిట్యూడ్ కూడా చెప్పుకుంటా ఉన్నారు. అండ్ సాటిస్ఫైడ్ లైఫ్ కావాలి అని అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి స్టెబిలిటీ కోసం డివైన్ని ప్రే చేస్తున్నారు. ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసం ఎవిడెన్స్ రావాలని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆపర్చునిటీస్, న్యూ గ్రోత్, న్యూ కెరీర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫినాన్షియల్ ఆపర్చునిటీ ఇవ్వమని డివైన్ అయితే బాగా ప్రే చేస్తూ ఉన్నారు. ప్రాస్పెరిటీ కావాలని దండం పెట్టుకుంటా ఉన్నారు డివైన్కి. అండ్ ఇక్కడ ఎమోషనల్, లాజికల్ థింకింగ్లో ఉంటా ఉన్నారు, ఆలోచనలో ఉన్నారు. ఎప్పుడు రావాలి అని ప్రిపేర్ అవుతూ ఉన్నారు. బట్ క్లారిటీ అయితే లేదు, మెంటల్ క్లారిటీ లేదు. బట్ రావాలి అని అనుకుంటున్నారు. డిసిప్లైన్గా ఆలోచించుకుంటూ సిట్ ఆన్ పొజిషన్లో అంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. చూడండి, ఇదే వెయిటింగ్ ఎనర్జీ. ఇక్కడ ధైర్యం కూడగట్టుకుంటున్నారు రావాలి అని. జీల్ అయితే ఉంది, మీ దగ్గరికి రావాలి, ఏదో ఒకటి చేయాలి అని అయితే జీల్ అయితే ఉంది. ఫోకస్ చేయాలనుకుంటున్నారు. బట్ జీల్ ఉంది కానీ వెయిటింగ్ ఎనర్జీలోనే కూర్చొని ఉండిపోయారు ఆలోచన చేసుకుంటా. మిమ్మల్ని మదర్లీ ఫిగర్ లాగా కూడా చూస్తారు. మీరు అన్నీ ఇచ్చిన ఒక అమ్మలాగా, ఒక అన్నీ పంచిన వాళ్ళలాగా వాళ్ళు అనుకుంటూ ఉంటారు మిమ్మల్ని. నైట్ ఆఫ్ కప్స్ చూడండి, ఇక్కడ కూడా మీ లవ్ని అంతా దాచిపెట్టుకొని ఉన్నారు. రొమాంటిక్గా ఆలోచిస్తారు. సమ్టైమ్స్ కొంచెం ఫీల్ గుడ్ లాగా ఆలోచిస్తూ ఉంటారు. హార్ట్ఫుల్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మీ పైన. మీరు ఒక మంచి పర్సన్ అని చెప్పి వాళ్ళ ప్రేమనంతా దాచుకుంటూ ఉంటారు. వాళ్ళే మురిసిపోతూ ఉంటారనమాట. యాక్షన్ తీసుకోవడానికి రావాలనుకుంటారు. మీరే వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటారు. మీరే వాళ్ళ గ్రోత్ అనుకుంటారు. మిమ్మల్ని ట్రావెల్ చేసి మీ దగ్గరికి వచ్చి లైఫ్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. అండ్ వస్తారు కూడా, ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు డెఫినెట్గా. చూడండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. సక్సెస్లోకి వచ్చేయాలనుకుంటున్నారు. ఫాస్ట్గా థింక్ చేస్తున్నారు. ఇక్కడ స్లోగా థింక్ చేస్తారు, ఇక్కడ యాక్షన్ తీసుకోవాలని థింక్ చేస్తూ ఉన్నారు. స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఏమనుకుంటున్నారు అంటే ఇదిగోండి, ఇదే సేమ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటే ఎక్కడికైనా రావచ్చు. మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి డిజైర్ ఉంది, కోరిక ఉంది, ఖచ్చితంగా తీరాలి అని చెప్పి వాళ్ళ స్కిల్ కూడా చూపించుకుంటున్నారు. బట్ దానికి స్టెబిలిటీ అనేది రావట్లేదు. రావాలి అని ప్రేయర్ చేస్తూ ఉన్నారు వాళ్ళ గాడ్కి. ఓకే, ఇది ఫ్యూచర్ అవుట్కమ్. అండ్ లవ్ మెసేజెస్ ఏంటో చూద్దాం. మీ పర్సన్ నుంచి లవ్ మెసేజెస్ ఏంటి చూసేద్దాం. మీ పర్సన్ నుంచి లవ్ మెసేజెస్. మై సోల్ రికగ్నైజెస్ యు మీన్ ఎవ్రీథింగ్ టు మీ. మీరంటే అన్నీ అని చెప్తున్నారు. మీరు ఎక్కడున్నా సరే వాళ్ళ సోల్ అంటే వాళ్ళ ఆత్మ మిమ్మల్ని రికగ్నైజ్ చేయగలుగుతుంది. ఎవ్రీ మూమెంట్ ఐ స్పెండ్ విత్ యూ ఇస్ మై ఫేవరెట్. మీతో గడిపిన ప్రతి నిమిషం కూడా వాళ్ళకి చాలా మంచి సమయం అని అనుకుంటున్నారు. వాళ్ళ ఫేవరెట్ అని అనుకుంటున్నారు.
అండ్ థింకింగ్ ఆఫ్ యూ అండ్ స్మైలింగ్. చెప్పాం కదా ఇక్కడ మీ గురించి ఆలోచించుకుంటా ఉన్నారు అని, మురిసిపోతూ ఉన్నారని. అదే ఇది థింకింగ్ ఆఫ్ యూ అండ్ స్మైలింగ్. మీ గురించి ఆలోచించుకుని మీ మధ్యన జరిగిన వాటి గురించి ఆలోచించుకొని తలుచుకొని నవ్వుకుంటా ఉన్నారు. ఐ వాంట్ టు షౌట్ ఫ్రమ్ ద రూఫ్ టాప్స్ హౌ మచ్ ఐ లవ్ యూ. దూరం నుంచి అరిచి చెప్పాలని ఉంది మీరంటే ఎంత ప్రేమ అని. అండ్ ఐ లవ్ టు హియర్ యువర్ వాయిస్. మీ వాయిస్ వినాలని అనుకుంటున్నారంట, చాలా తపన పడుతున్నారంట మీ వాయిస్ వినాలని. అండ్ బై యువర్ సైడ్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ టు బీ. మీ పక్కన ఉంటే వాళ్ళకి అంతే చాలంట, చాలా ఇష్టమైన ప్లేస్ అంట. మీ పక్కన ఏదైతే ఉందో తిరగాలని, మీ పక్కన వెయిట్ చేయాలని, అది చాలా ఫేవరెట్ ప్లేస్. యూ థాట్ మీ వాట్ ట్రూ లవ్ ఈజ్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఎవ్రీడే. అది నిజమైన ప్రేమ ఏది అని అనుకుంటున్నావు అంటే నేను నీ దగ్గర ఉండేదే నిజమైన ప్రేమ. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఎవ్రీడే. వాళ్ళు చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నారు మీ పక్కన ఉండేదానికి. దెర్ ఈజ్ నథింగ్ యూ కుడ్ డూ దట్ కుడ్ స్టాప్ మీ ఫ్రమ్ లవింగ్ యూ. మీరు ఏది చేసినా సరే వాళ్ళని ఆపలేరంట, వాళ్ళ లవ్ నుంచి దూరం అయితే చేయలేరంట, వాళ్ళని స్టాప్ చేయలేరంట. ఓకేనా? ఇవి లవ్ మెసేజెస్ ఫ్రమ్ యువర్ పర్సన్ అండి. అండ్ గైడెన్స్ ఏంటో కూడా చూసేద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. గైడెన్స్ అయితే ఇచ్చేయండి. మా వ్యూయర్స్ ఒక పర్సన్ గైడెన్స్ ఎట్లా ఉంది, ఏం చేయాలి ఏం చేయకూడదు అనుకుంటున్నారు. ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్. లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీరు తొందరగా యాక్షన్ తీసుకోవాలి, మీరే రావాలి అని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ థాట్స్ అండ్ ఫీలింగ్స్ మీకు తెలుస్తూ ఉన్నాయని అనుకుంటున్నారు. అండ్ సిల్వర్ కలర్ యూస్ చేయాలి మీ పర్సన్ అయితే. హనీల్ ఏంజల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళకు వచ్చి కన్ఫ్యూజన్ స్టేట్ అనేది పోతుంది, భయం అనేది పోతుంది, గర్వం అనేది తగ్గుతుంది. ఇలాంటిది యూస్ చేస్తూ ఉంటే. అండ్ రెజియల్ ఏంజల్ కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. సోల్ఫుల్ కనెక్షన్ అనేది మీది అని చెప్తున్నారు. దాని మీద వర్కౌట్ చేయమని చెప్తున్నారు. ఏంజల్స్ ఆర్ వాచింగ్ ఓవర్ యూ. మిమ్మల్ని చూడండి, ఏంజల్స్ అందరూ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారో మీ పర్సన్ని. మీ వెనకాలే ఉండి ఏంజల్స్ చాలా సపోర్ట్ ఇస్తున్నారు, లవ్ ఇస్తున్నారు, ప్రొటెక్ట్ చేస్తున్నారు, ధైర్యాన్ని నింపుతున్నారు మీలో. చూడండి, టైం టు గో. మీరు వెళ్ళాల్సిన టైం వచ్చింది. ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ అయ్యింది. కన్ఫర్మేషన్ ఆలోచించుకొని ఎగ్జిట్ చేయండి. ఇక్కడ నుంచి వెళ్ళి మూవ్ ఆన్ అవ్వండి అని చెప్తున్నారు ఏంజల్స్. ఓకే, దిస్ ఈస్. అండ్ అలానే మీ పర్సన్ నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది కూడా చూద్దాము. ఇది ఎంతో స్టార్ట్ అవుతుంది. ఎక్స్ టీ జే ఆర్ డబ్ల్యూ జీ ఈ. ఇంకా ఈ లెటర్స్తో అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఎస్ కూడా, కే కూడా, బి కూడా, అండ్ ఎల్ కూడా. ఓకేనా? ఈ లెటర్స్తో స్టార్ట్ అవుతుంది మీ పర్సన్ నేమ్ అనేది. ఓకే. అండ్ ఇంకా వచ్చేసి ఇది అన్నమాట ఈరోజు రీడింగ్ అయితే. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూడొద్దండి ప్లీజ్. ఇది ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అని చెప్తా ఉంటాను ఎప్పుడు కూడా. మీరు క్లైమ్ చేసుకోండి. ఎనర్జీ మీదైతే మీరు క్లైమ్ చేసుకోండి. మీది కాదు అనుకుంటే స్కిప్ చేసుకోండి. అవసరం లేదు, చూడాల్సిన అవసరం, దాన్ని మేనిఫెస్ట్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. మీకు ఒకవేళ ఇది రెసినేట్ అయితే ఇది మీది, మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. త్వరగా మీరు రావాలి మీ పర్సన్ మీ దగ్గరికి. నో కాంటాక్ట్ నుంచి కాంటాక్ట్ కావాలి. అండ్ ఇంకా మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి పాజిటివ్గా ఉండాలి అని మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. మేనిఫెస్ట్ చేస్తే కానిదంటూ ఏం లేదు. సో మేనిఫెస్ట్ చేయండి. ఓకేనా? అవుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. బాయ్ అండి.